హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి వాష్రూమ్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి, ఎక్కువ శ్రమ లేకుండా. అదేవిధంగా హార్పిక్ యాసిడ్ అస్సలు యూజ్ చేయకుండా మీకు ఒక మంచి రెమెడీ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. వాష్రూమ్ని క్లీన్ చేసేది. దీనికోసం అయితే కొద్దిగా సోప్ కావాలండి. ఈ సోప్ అంతా ఏం అవసరం లేదండి, కొద్దిగా అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, కొద్దిగా సోప్ని ఈ విధంగా క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదండి, దీంతో కొద్దిగా తురుముకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, ఒక సోప్లో ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇక నిమ్మరసం ఉంటుంది కదండి, ఒక 2 నిమ్మకాయలు తీసుకోండి. నిమ్మరసం పిండంగానే ఈ విధంగా ఫోమ్ లాగా వస్తుంది. మనం హార్పిక్ని కానీ యాసిడ్ని కానీ యూజ్ చేయకుండా ఇంట్లోనే నార్మల్గా మనం యూజ్ చేసే వాటితోనే వాష్రూమ్ని క్లీన్గా మనము శుభ్రం చేసుకోవచ్చండి. నేనైతే 2 నిమ్మకాయలు తీసుకుంటున్నా వాష్రూమ్కి. చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి ఈ రెమెడీ అయితే వాష్రూమ్ క్లీన్ చేసుకోవడానికి. ఈ విధంగా 2 నిమ్మకాయలని పిండుకోవాలన్నమాట. ఇక ఇందుట్లోకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్లీచింగ్ అనమాట. ఇది బ్లీచింగ్ పౌడర్ అంటారు కదండి. ఇది చాలా తక్కువ కాస్ట్. నార్మల్గా మన స్ట్రీట్లో షాప్స్ ఉంటాయి కదండి, ఆ షాప్లో దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 20 రూపీస్కే మనకు కిలో వస్తుందండి. 1 కిలో తెచ్చుకున్నామంటే దాదాపు మనకు 2 ఇయర్స్ వరకు ఉంటుందండి. ఇది ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. ఉండలుగా ఉన్నదాన్ని ఈ విధంగా మెత్తగా అంతా స్మాష్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. నార్మల్గా మన స్ట్రీట్లో షాప్స్ ఉంటాయి కదండి, ఆ షాప్లో కూడా దొరుకుతుందండి బ్లీచింగ్ పౌడర్. ఇది వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి, బట్టలు వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇక మనం తయారు చేసే రెమెడీలోకి 1 లీటర్ వరకు వాటర్ అయితే యూజ్ అవుతాయండి. ఈ 1 లీటర్ వాటర్ వచ్చేసి మనకు 2 వాష్రూమ్స్కి అయితే సరిపోతాయండి. మాకు 2 వాష్రూమ్స్. యాక్చువల్గా నేనైతే ఒక వాష్రూమ్ చూపిస్తున్నాను క్లీన్ చేసేది, మరొక వాష్రూమ్కి కూడా ఇదే మనకు సరిపోతుందండి. 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. ఒక వాష్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ ఉంది, ఒక వాష్రూమ్లో నార్మల్ కమోడ్ ఉందండి. నార్మల్ ఇండియన్ కమోడ్ ఉంటుంది కదండి, అది. నేను మీకు ఒక వాష్రూమ్ అయితే క్లీన్ చేసి చూపిస్తాను. ఓన్లీ ఒక సింగిల్ వాష్రూమ్ క్లీన్ చేయడానికి అయితే 1/2 లీటర్ వాటర్ తీసుకోండి, సరిపోతుంది. ఇక కాసేపు మనం లిడ్ క్లోజ్ చేసామంటే చక్కగా అంత వాటర్ అయితే మరిగిపోతుందండి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి, వాటర్ అంతా బాగా బాయిలింగ్ అవ్వాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే కింద ఏమైనా సోపు, బ్లీచ్ అదంతా ఉన్నదంతా కూడా మనకు మిక్స్ అవుతుంది చక్కగా. ఆల్రెడీ వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. నురగ మీద మీకు అర్థం అవ్వట్లేదు. నురగని కొద్దిగా నేను పక్కగా జరిపి చూపిస్తాను చూడండి. వాటర్ చక్కగా బాయిలింగ్ అవుతుంది. ఈ విధంగా మరగనివ్వాలండి. ఇక పొంగు వస్తుంది మనకి ఈ విధంగా మరిగేటప్పుడే. పొంగు వచ్చిన వెంటనే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది వాష్రూమ్ క్లీనింగ్కి కాదండి, షింక్ ఉంటుంది కదండి, మనము గిన్నెలు శుభ్రం చేసే షింక్ని క్లీన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం పాటు పక్కన పెట్టేసి ఇక మనం వాష్రూమ్ క్లీన్ చేసుకోవచ్చండి. పూర్తిగా చల్లారకుండానే మనం వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకటి ఏదైనా చేత్తో పట్టుకోగలిగినట్టు హ్యాండిల్ ఉండే కప్ తీసుకొని వాష్రూమ్ అంతా కూడా మనము అంతా చల్లాలన్నమాట. చూస్తున్నారు కదండి ఎంత మురికిగా ఉందో వాష్రూమ్ అయితే. దీన్ని మనము 2 నిమిషాల్లో ఎక్కువ ప్రెషర్ పెట్టి రుద్దకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. అంతా మురికి అంతా కూడా నీట్గా పోతుంది. నేను ఫైనల్గా చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. చాలా ఈజీ అండి. గ్లాస్ తోటి కొద్దిగా వాష్రూమ్ అంతా కూడా మనము చల్లేసేయాలి. చాలా మురికిగా ఉంది కదండి,
చాలా నీట్గా వస్తుంది. డెఫినెట్గా మీరు ఈ రెమెడీని ట్రై చేయండి. వాష్రూమ్ క్లీనింగ్ పర్పస్గా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెమెడీ. నేను ప్రిపేర్ చేసింది 2 వాష్రూమ్స్కి అయితే వస్తుందండి. ఇది వచ్చేసి ఇండియన్ కమోడ్ కదా, ఈ వాష్రూమ్లో ఇంకొకటి వెస్ట్రన్ కమోడ్ ఉంది. కమోడ్ క్లీన్ చేసుకోవచ్చు, అదేవిధంగా వాష్రూమ్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. అంతటికి సరిపోతుందండి మనం తయారు చేసుకున్నటువంటి 1 లీటర్ మిశ్రమం. ఈ విధంగా చల్లారని ముందే ఈ విధంగా అంతా కూడా టైల్స్ మీద ఎక్కడెక్కడ మురుగుందో మొత్తం అంతా వాష్రూమ్ అంతా చల్లేసేయాలి. మొత్తం అంతా కూడా ఇది వేడిగా ఉండడం వల్ల ఏంటంటే మీరు స్టీల్ గ్లాస్తో చల్లారంటే కాలుతుంది. ఈ విధంగా హ్యాండిల్ ఉండి పట్టుకునేకి సపోర్ట్గా ఉన్నటువంటి గ్లాస్తో లేదా ప్లాస్టిక్ డబ్బాతో ఈ విధంగా చల్లేసేయండి. హ్యాండ్ మాత్రం అస్సలు పెట్టొద్దండి. బ్లీచ్ వేసాం కదా మనము, గ్లౌజెస్ వేసుకోండి. గ్లౌజెస్ అవైలబుల్ లేకపోతే నార్మల్ కవర్ ఉంటుంది కదండి, కవర్ వేసుకోండి క్లీన్ చేసేటప్పుడు. బ్లీచ్ విషయానికి వస్తే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంట్లో క్లీనింగ్ పర్పస్గా. బట్టలు మురికిగా ఉన్న బట్టలు, వైట్ షర్ట్స్ ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇది 1 కిలో వచ్చేసి 20 రూపీస్ అండి, చాలా తక్కువ కాస్టే. ఈ విధంగా మొత్తం వాష్రూమ్ అంతా కూడా మనము స్ప్రెడ్ చేసుకోవాలి, అంతా స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్నది ఉన్నట్లయితే మీరు స్ప్రే చేసుకోవచ్చు. కొద్దిగా చల్లారిన తర్వాత వేడి వేస్తే బాటిల్ అంతా మెల్ట్ అయిపోతుంది కదా, లేదంటే ఈ విధంగా చల్లుకున్నా ఈజీగా త్వరగా అయిపోతుందండి. చూస్తున్నారు కదా ఆ కార్నర్లో కూడా ఎంత గలీజ్గా ఉందో, అదంతా కూడా చక్కగా మనకు నీట్గా వస్తుంది. ఈ కమోడ్ కూడా చూడండి చాలా గలీజ్గా ఉంది కదండి. మనము ఎప్పుడైనా జ్వరం వచ్చి అలా 1 వీక్ పాటు క్లీన్ చేయకుండా వదిలేసామంటే ఈ విధంగా తయారైపోతుందండి వాష్రూమ్ అయితే. ఈ విధంగా బట్టలు మనము వాష్ చేసేటువంటి బ్రష్ ఉంటుంది కదండి, బ్రష్ తోటి ఈ విధంగా రుద్దండి. లేదు బ్రష్ లేదు అనుకున్నట్లయితే నార్మల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, గిన్నెలు తోమే స్క్రబ్బరు, దాంతో కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. చేతితో తగలకుండా మనం క్లీన్ చేసుకోవచ్చండి. నేను గ్లౌజ్ వేసుకొని అంత ఒకసారి రుద్ది మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను. ఎంత మురికి ఉండిందో, ఎంత ఈజీగా పోతుందో చూడండి. ఇక్కడ చూడండి ట్యాప్ దగ్గర అంతా కూడా సోప్ మరకలు, మురికి అంతా కూడా పేరుకుపోయింది కదండి. అంతా కూడా నేను రుద్దిన తర్వాత చూపిస్తున్నాను. బట్టలు రుద్దుకునేటువంటి బ్రష్ తోటి మనము రుద్దుకోవచ్చండి ఈజీగా. చూస్తున్నారు కదండి ఈజీగా ఎంత బాగా రిమూవ్ అయిపోయిందో. ఇక ట్యాప్తో మనము పైపు పెట్టి ఈ విధంగా మనము క్లీన్ చేసామంటే ఈజీగా అవుతుంది. లేదు ట్యాప్ అవైలబుల్ లేకపోతే నార్మల్గా మగ్గుతోటి మీరు క్లీన్ చేసుకోవచ్చు. పైప్తో ఏంటంటే మనకు త్వరగా అయిపోతుంది. అదేవిధంగా మనము ఈ విధంగా ఫోర్స్గా నీళ్లు పట్టినట్లయితే ఎక్కడైనా మూలన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది. ఇదంతా కూడా మొత్తం వాష్రూమ్ అంతా కూడా ఈ విధంగా పైప్ తోటి వాటర్ స్ప్రే చేసుకున్నారంటే మొత్తం అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి మురికి అంతా, టైల్స్ మీద ఉన్న మురికి అంతా కూడా ఎంత నీట్గా అంతా దిగిపోతుందో. అంత గలీజ్ అంత మురికి ఇలాంటివి సోప్ మరకలు అంతా కూడా నీట్గా పోతాయండి. చూస్తున్నారు కదండి మురికి అంతా ఎంత చక్కగా రిమూవ్ అయిపోయిందో. ఆ మూలన మీరు చూసారు కదండి ఇందాక నేను నీళ్ళ బిందె అదేవిధంగా వాటర్ క్యాన్లో నీళ్లు నింపి అక్కడ పెట్టడం వల్ల ఏంటంటే ఎక్కువగా గారపట్టి ఉండింది, అదంతా కూడా చక్కగా రిమూవ్ అయిపోయింది. కమోడ్ కూడా చూస్తున్నారు కదండి ఈజీగా మనము అంతా ఒకసారి వాటర్ అంతా ఈ విధంగా క్లీన్ చేసామంటే ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటనేది చూపిస్తాను చూడండి. స్టార్టింగ్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. పైప్తో పట్టడం వల్ల ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా ఈ కార్నర్స్లో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పైప్తో పట్టడం వల్ల. ఇక ఫైనల్గా చూడండి క్లీన్ చేశాక ఎలా ఉందో. ఇక్కడ ట్యాప్ దగ్గర కూడా చాలా మురికిగా ఉండింది కదండి, అంతా కూడా ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను, యూస్ఫుల్ టిప్స్ తోటి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.